కేశవరావు ఎపిసోడ్ని గమనించాలి. తెలంగాణ సమాజానికి నా సవినయమైనటువంటి విజ్ఞప్తి. వీళ్ళకేమో ఇంకా 4.5 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యేలేమో రిజైన్ చేయరు. ఈడ నీతి నిజాయితీ విలువలు అనేటివి ఉండవు. ఏడాదిన్నర పరోక్ష ఎన్నికల్లో గెలిచినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఆగమేఘాల మీద రిజైన్ చేసేస్తాడు ఢిల్లీకి పోయి కండువా కప్పుకొని. ఈ ఎమ్మెల్యేలలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు అదే రేవంత్ రెడ్డి ఇటుపక్క ఉండి ఇదే మల్లికార్జున ఖర్గే గారు అటుపక్క నుండి కండువా కప్పారు. వాళ్ళు మాత్రం రిజైన్ చేయరు. తెలంగాణ సమాజమా ఆలోచించు. రిజైన్ చేసినటువంటి కేశవరావు గారి స్థానంలో వచ్చింది ఎవరు? ద గ్రేట్ వకీల్ ఆఫ్ సుప్రీంకోర్టు అభిషేక్ సింగ్ మన్వి వచ్చినాడు. ఏ పార్టీ అయినా అభిషేక్ సింగ్ మన్వి? కాంగ్రెస్ పార్టీ అయినా. ఢిల్లీలో సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేసిన దాంట్లో అభిషేక్ సింగ్ మన్వి ఉన్నారా లేరా? ఉన్నారు. ఇలా రఘునందన్ రావు వాదిస్తే బీజేపీ పోయి ఇంకోనికి వాదించిండు వేరే పార్టీ అని అంటారా అన్నారా? మరి అభిషేక్ సింగ్ మన్వి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎంపీగా చేసినోడు, ప్రస్తుతం ఈ రాష్ట్రంకి వెళ్ళి అర్జెంటుగా కేశవరావు రిజైన్ చేస్తే వచ్చిన ఎంపీ అభిషేక్ సింగ్ మన్వి. దయించి ప్రజలను ఆలోచించమని అప్పీల్ చేస్తున్నాను నేను, నిరుపమ గారు.